నమస్తే అండి. వెల్కమ్ టు ది మామా కూడా వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఒక 1 మంత్ నుంచి హైదరాబాద్లో చాలా ట్రెండింగ్ ఉన్న ఒక వ్లాగ్ అయినా ఇంకోటి ఏమైనా ఉన్నదంటే నుమాయిష్ ఒక్కటే అండి. మా కోడలు 3 ఇయర్స్ ఓల్డ్, తనకి కూడా తను రీచ్ అయింది. ఇక్కడ చూసిన ఇన్స్టాలో, యూట్యూబ్లో నుమాయిష్ వస్తుంటే తనకు నుమాయిష్ వెళ్దాం అనేసరికి తీసుకొని వెళ్తున్నా. చాలా నాకే డౌట్ నాకే కొంచెం క్వశ్చన్ అనిపించింది, నుమాయిష్ అంటే ఏంటిదో నాకు తెలియలేదు ఫస్ట్. నుమాయిష్ అంటే ఏంటిది అని నేను కొంచెం సెర్చ్ చేసిన. యాక్చువల్ నుమాయిష్ అంటే 1936లో మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు స్టార్ట్ చేసిరంట. ఫర్ ది ఎంకరేజింగ్ ఆఫ్ లోకల్ ట్రేడ్ హ్యాండిక్రాఫ్ట్స్ కోసం, దానికోసం కొంచెం ఎంకరేజ్ చేద్దామని స్టార్ట్ చేసిండట. సో దాన్ని 1943లో నాంపల్లికి షిఫ్ట్ చేసినారు. అప్పటి నుండి అక్కడే 23 acres ఎగ్జిబిషన్ గ్రౌండ్, అప్పటి నుండి అక్కడే జరుగుతున్నది. అది 100+ స్టాల్స్ ఉంటాయి. 46 days రన్ అవుతుందంటే ఇది. సో ఆ రోజు మేము వీకెండ్ ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని. చాలా ట్రాఫిక్ ఉండే. సో ట్రాఫిక్ సిటీలో తక్కువ ఉన్నా కానీ నాంపల్లి సరౌండింగ్స్లో చాలా ఎక్కువ ఉండే. మాకు పార్కింగ్ తోటి చాలా కష్టమైంది. పార్కింగ్ ఎంటర్ అవ్వగానే ఫుల్ హడావిడి స్టార్ట్ అయింది. చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇది బయట ఖాళీ బయటనే ఇట్లా ఉంది. ఒకసారి ఇమాజిన్ చేసుకుని లోపల ఎలా ఉంటుందో. ఇంకా పార్కింగ్, పోలీస్ బందోబస్తు, చాలా అంటే చాలా క్రౌడ్. జాతర చాలా మంది యూత్, ఫ్యామిలీస్, కపుల్స్, ఫ్రెండ్స్ చాలా మంది వచ్చినారు. చాలా బాగా క్రౌడ్ ఆన్లైన్ టికెట్ ఉంది, ఆఫ్లైన్ టికెట్ ఉంది. ఆన్లైన్ టికెట్ కొంచెం టైం పడుతుంది, బికాస్ ఫోన్పే స్కానింగ్స్ అనే టైం పడుతుంది అనమాట. మేము ఆఫ్లైన్ చూస్ చేసుకున్నాం. పర్ పర్సన్ 50 రూపీస్, మేము ఇద్దరం వెళ్తే 100 రూపీస్. జనరల్గా నేను చూసినప్పుడు ఏమైందంటే లాస్ట్ డేట్ ఎప్పుడైనా కనుక్కుందాం అడిగిన వాళ్ళని, కమింగ్ 15th ఫిబ్రవరి 15th లాస్ట్ అంట. ఎక్స్టెండ్ అవ్వదంట. ఎందుకంటే బికాజ్ ఇది 46 days రన్ అవ్వాలని ఒక వీళ్ళు ఒకటి పెట్టుకోవాలి. 46 days అనేది అప్పటి వరకు చిన్నపిల్లలకి అప్పుడు 3-4 years వరకు లేటెస్ట్ ఇప్పుడు 40 lakhs మెంబర్ విజిట్ చేశారంట. ఫ్రమ్ ది ఆల్ ఓవర్ తెలంగాణ, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తున్నారంట. ఎంట్రీ అవ్వగానే చెకింగ్ ఉన్నది. చాలా క్లియర్ ఉన్నది, బందోబస్తు ఉన్నది, సెక్యూరిటీ ఇవన్నీ చాలా బాగా అనిపించింది. అంబియన్స్ బాగున్నది. ఎంటర్ అవ్వడంతో ఫుల్ క్రౌడ్ లోపల. ఎంటర్ అవ్వడం ఇట్లా చూడండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అట్లా చాలా ఎంట్రీస్ ఉన్నాయి. మేము వెళ్ళింది ఇది గేట్ నెంబర్ 2 ఎంట్రీ. ఇది చాలా ఉన్నాయి. బాలీవుడ్ స్టేట్స్ అంట. చూడండి మొత్తం ఫస్ట్ ఎంట్రన్సే క్లాతింగ్ షాపింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది బగల్పూర్ సిల్క్ అని, బాలీవుడ్ సూట్స్ అని, ఇట్లా నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్, క్రౌడ్ చాలా ఉంది. మేము చూసినాం. లాస్ట్కి తీసుకుందాం షాపింగ్, ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూద్దాం అసలు ఏముంది లోపల, ఎక్కడెక్కడ బాగుంది, రేట్స్ ఎక్కడ తక్కువనే కనుక్కోవడం జరిగింది. కొందరు డిస్ప్లేలో ఇట్లా రేట్స్ పెట్టినారు, సమ్ రేట్ ఇంత, అది ఇంత అని. కొందరు ఏమో మెన్షన్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బార్గెన్ చేసే వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నది, విజిటర్స్ ఎక్కువ ఉన్నారు. పాపం షాప్ ఓనర్స్ కూడా, వాళ్ళకు కూడా డైలీ చెప్పి వాళ్ళకు కూడా హెజిటేషన్లో ఉంటారు కదా. కొంచెం బార్గెన్ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి. బట్ దెర్ ఈజ్ బార్గెన్. సో బాగా నచ్చినాయి. మా కొడ్డలకి డ్రెస్ తీసుకుందామని చూసినాం. తను సెలెక్ట్ చేసుకుంటే నువ్వే సెలెక్ట్ చేయమా అన్నది. చూస్తున్నాం, ఇది నచ్చింది, అది నచ్చిందా అంటే తను సరిగ్గా చూస్ చేసుకోలేదు. వాచ్ షాప్ తీసుకెళ్ళింది. ఒక వాచ్, అది జస్ట్ చిన్నపిల్లల వాచెస్ అవి, డిస్ప్లేస్ లైట్ వస్తుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళినాం. చాలా లెంతీగా 23 acres అంటే అర్థం చేసుకోండి మీరు. టోటల్గా లేదు, బట్ మనం తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. మాకు 3 hours 4 hours పట్టింది. ఏం చూడాలి, ఏం చూడదో ఫస్ట్ అర్థం కాలేదు. మేము క్లారిటీతో పోలేదు. ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ ఏందో క్లారిటీతో పోలేదు. ఏం తీసుకుందాం, ఏం తీసుకోవద్దు క్లారిటీతో పోలేదు. అక్కడ మాకు మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే అన్నీ తీసుకోవాలనిపించింది. ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలనిపించింది. ఇక్కడ బాగుంటే ఇంకో దగ్గర, అరే అక్కడ తీసుకుందాం పా, ఇట్లానే కన్ఫ్యూజన్లో ఉన్నాం. మేము క్లారిటీతో రండి. ఇది మాకు నచ్చిన చాలా పెద్ద షాప్ అండి. చాలా బాగుంది. డిజైనింగ్స్ అని, డ్రెస్ మెటీరియల్స్ కానీ, యూత్కి, ఎస్పెషల్లీ యూత్ గర్ల్స్కి చాలా బాగుంటాయి అవి. ఇదొకటి ఐఫిల్ టవర్ లాగా చిన్న డిజైన్ చేసినారు. నీలోఫర్ కేఫ్ ఉన్నది. చాలా బాగా అనిపించింది. ఈ
చాలా చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయి రేట్స్, లో టు హై, తక్కువ నుండి ఎక్కువ వరకు కూడా ఉన్నాయి. ఇవి అయితే చాలా నచ్చింది నాకైతే. హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవి. మొత్తం టోటల్ వుడ్ అంటే ఇది వుడ్ అన్నారు, పేరు నాకు సరి పేరు కోడ్ అన్నారు. ఇలా చూడండి, పూరి డాబా స్టైల్ సమస్య కొంచెం ఐ మస్ట్ రికమెండ్. పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అందులోకి, చాలా స్కేరీ ఉన్నది లోపల. చాలా కంప్లైంట్స్ అంటే బయట పోయేసిన వాళ్ళు చెప్తున్నారు చాలా భయం అనిపించిందని. వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్, చిన్నపిల్లల్ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్ దీనికి. అండ్ ఇంకా చాలా తిరిగినాం. మస్కాటీ ఐస్ క్రీమ్స్, నా టేస్ట్ బాగా అనిపించింది, మేము తిన్నాం అది. ఆ వీడియో షూట్ చేయలేదు, చాలా క్రౌడ్ ఉండే. ఎస్పెషల్లీ మేము ఇక్కడికి వెళ్తే ఇంకోటి ఏముంది అనిపించింది అంటే, మేము ఇన్స్టాలో చూసిన ఒకటి ఫేమస్ అయింది కదండి, చాలా ఒక 3 feet 4 feet టెడ్డీ బేరీ. ఆ షాప్ కోసం చాలా సెర్చ్ చేసినాం, ఎక్కడ ఉంది, ఎక్కడ స్టాల్ ఎక్కడ ఉంది, చిన్నపిల్లల గేమ్స్ ఎక్కడ ఉన్నాయని చాలా సెర్చ్ చేసినాం. బట్ టోటల్లీ షాపింగ్ ఏరియా చాలా ఎక్కువ ఉన్నది. అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ షాపింగ్ స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వచ్చినాయి. పిల్లల గేమ్స్, ఇది గన్ షూట్ అంట. 100 ఏదైనా మినిమం 100 రూపీస్ స్టార్ట్ అయింది. 100 రూపీస్ షూట్ చేయాలి. 3-5 అటెంప్ట్స్ ఉంటాయి, అందులో అట్లీస్ట్ 3-2 సక్సెస్ అవ్వాలి. దెన్ వీ గెట్ ఏదైనా ఒక టెడ్డీ బేరీ అవ్వచ్చు, ఏదైనా గిఫ్ట్ టోకెన్స్ అట్లా గన్ ఉన్నది. హార్ట్ దట్ వన్ లవ్ సింబల్ హార్ట్ ఇస్తారంట. అట్లీస్ట్ 3 అయినా షూట్ చేయాలి. ఆర్చర్ 5 షాట్స్ ఇస్తారు, అట్లా 5 షాట్స్ షూట్ చేయాలి. టెడ్డీ బేరీ హార్ట్ షేప్ ట్రై చేస్తున్నారు, బట్ కొందరు సక్సెస్ అవుతున్నారు. ఇదేమో ఒక బకెట్లో ఒక బాల్ ఉన్నది, దాంట్లో వేయాలి. అట్లీస్ట్ ఒక 5 feet 6 feet దూరం నుంచి ఆ బకెట్లో బాల్ వేయాలి. బట్ పడట్లేదు, చాలామంది ట్రై చేసినారు. ఎందుకంటే కరెక్ట్ వాళ్ళు ఒక యాంగిల్లో పెట్టినారు, దాంట్లో బాల్ వేయగానే బయటకు వచ్చేస్తుంది. చాలా ట్రయల్ చేసిన, బట్ చాలా చాలా రావట్లేదు. అండ్ మా అమ్మాయి చూసింది అక్కడ చిన్నపిల్లల గేమ్స్, మన స్లోప్ ఏరియా చిన్నపిల్లలు టోటల్లీ 100 రూపీస్ ఎంట్రన్స్ ఫర్ 10 minutes, 10 నిమిషాలకి అందులో ఆడుకోనికి ఉంటుందంట. అందులో తీసుకెళ్ళిండ్రు. చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్ అవి అందులో ఆడుకోవచ్చు, కొద్దిసేపు ఆడుకోవచ్చు 10 నిమిషాలు. బట్ నేను ఒక 5 minutes ఎక్కువ రిక్వెస్ట్ చేసిన, తను ఎంజాయ్ చేస్తానంటే. చూడండి, అట్లా వెళ్ళి ఇట్లా ఏదో వాళ్ళ పిల్లలకి బాగానే ఉన్నది. చాలా ఉంది, దీనికి కూడా చాలా క్రౌడ్ ఉండే లోపల. ఏమో భయపడుతూ ఎక్కింది, బట్ చాలాసేపు ఆడుకున్నది, ఏం పర్లేదు. అండ్ తర్వాతకి వెళ్ళినాం. ఇంకో గేమ్స్, ఇది కార్ రేస్, విర్చువల్ కార్ రేస్ అనమాట. ఇది ఆమెకి ఎందుకులే అని చెప్పి మేము ఆడిపోయలేరు. దీనికి కూడా 100 రూపీస్ ఎంట్రన్స్ ఫర్ 5-10 minutes ఉంది. దాంట్లో వచ్చేది ఏం లేదు, బట్ జస్ట్ ఎగ్జైట్మెంట్ అంతే. చూసినాం, కొద్దిసేపు ఇక్కడెక్కడ తిరిగేసినాం, వెళ్ళిపోయినాం. తను కొంచెం భయపడుతున్నారు. అండ్ ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. ఇది పవర్ గ్రిప్ స్ట్రెంత్ కోసం ట్రై చేసిన. నాది 440 ఏమో వచ్చినది, విచ్ ఈస్ బెటర్ దెన్ యావరేజ్ కంటే కొంచెం పర్లేదంట. అట్లా వచ్చింది, ట్రయల్ చేయొచ్చు. ఇది కొంచెం చాలా టైట్ ఉండే, బట్ ఐ హోల్డ్ వెరీ టైట్. ఇది ఒకటి పంచ్ పవర్. ఇది 30 రూపీస్ పర్ అటెంప్ట్, ఒక అటెంప్ట్ 30 అంట, చూసుకోవచ్చు. ఇవన్నీ అది ఏమో నచ్చలేదు. ఇది అమ్మాయిల కోసం చాలా బాగుంటాయి ఈ ఐటమ్స్, మాత్రం చాలా నచ్చినాయి. చాలామంది క్రౌడ్ ఉండే. ఇట్లా ఆఖరికి మా అమ్మాయి ఇది చూసినది, మా కోడలు, ఇది కొని అంటే అది తీసుకున్నాం ఆన్ ది స్పాట్ ఆడుకొని. కానీ చాలా ఏడుస్తుండే, ఏదైనా కొని ఇంతసేపు అవుతుంది, ఇక్కడ దగ్గర తిప్పుతున్నారు, నాకు ఏమి ఇప్పిస్తలేరు అంటే అదొకటి కొనిచ్చినాం. అండ్ అదర్ ఈస్ చూడండి అవి ఎట్లున్నాయి. ఇది ఉంది, అది జాయింట్ వీల్ అంట, ఇదో రౌండ్ తిరిగేది. ఇవన్నీ మీకు ఎక్కియలేదు, తను భయపడుతుంది. చేసే 3 years old రైట్, ఆమె కొంచెం భయపడుతుంది అని చెప్పి అవి ఏమి ఎక్కియలేదు, అలాంటివన్నీ ఏమి ట్రై చేయలేదు ఆమెతోటి. ఆఖరికి నాకు చేతులు నచ్చి అలా ఎత్తుకున్నామని. అంటే ఎక్కడ స్టార్ట్ అయినాం ఎక్కడ ఎండ్ అయినామో తెలియట్లేదు మాకు, ఎటు నుంచి ఎటు వెళ్ళినామో కూడా అర్థం కావట్లేదు, అంత మిస్టీరియస్ అనిపించింది. ఇక ఆ టెడ్డీ చూసి మేము అక్కడికి వెళ్ళినాము, ఆ టెడ్డీస్ ఇస్తున్నారు. ఇది చాలా ట్రయల్ చేసాము, ఇది చాలా అంటే చాలా కష్టము. బట్ ఆల్మోస్ట్ ఒక 10 feet 13 feet దూరం నుండి మనం బాల్ను త్రో చేయాలి, బాస్కెట్బాల్ రింగ్లో ప్లే చేయాలి. రాలేదు, ట్రయల్ చేసినాము 300కి 5 balls అటెంప్ట్, బట్ రాలేదు మాకు. అండ్ అదే సేమ్ టైంలో అక్కడ ఒక ఈవెంట్ జరుగుతున్నది, అది సింగింగ్ కాంపిటీషన్ అంట, లోకల్ సింగింగ్ కాంపిటీషన్. దోస్ ఆర్ ది పార్టిసిపెంట్ ఐ షోడ్ రైట్ నౌ. వాళ్ళేమో జడ్జెస్ ఉన్నారు, మా లెవెల్ బాలీవుడ్ నుంచి వచ్చినారంటే ఇక మాకు ఐడియా లేదు. అప్పటికే చాలా లేట్ అవుతుండే. మేము తీసుకున్నాం, మేము
కొన్ని డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాం, చెప్పలు తీసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు చెప్పలు తీసుకున్నారు, మా అమ్మాయికి చిన్న ప్లేయింగ్ గేమ్స్ తీసుకున్నాం. అవి కొద్దిసేపు చూసినాం 2 seconds. బయట వచ్చి తిన్నాం. లోపల కాస్ట్లీ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా టచ్ చేస్తే చాలా కాస్ట్లీ ఉన్నాయి, అది మనం అంతా బేర్ చేయలేము. బయటకు వచ్చేసినాం. థ్యాంక్ యూ. అన్ఫార్చునేట్లీ మీ షాపింగ్ చేసిన వీడియోస్ తీయడానికి ఎవరు లేకుండా వెళ్ళినారు. క్రౌడ్ చాలా వచ్చి ఉండే, చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా క్రౌడ్ ఉండే. అట్లీస్ట్ మేము బ్యాగ్స్ క్యారీ చేయడం కానీ, పిల్లల్ని క్యారీ చేయడం కానీ, మా కోడల్ని కింద దింపే ప్లేస్ టైం కూడా లేదు మాకు. సో కరెక్ట్ షాపింగ్ వీడియో లేదు, మేము ఫొటోస్ షేర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.